పాపము కొరకై ఒక మేకపిల్ల రక్తము కార్చబడింది. ఆ రక్తము తీసుకుని వెళ్ళి కరుణాపీఠం మీద ప్రోక్షించబడింది. ప్రజలందరి యొక్క పాపములు క్షమించబడ్డాయి కదా. రెండవది ఏంటంటే, రెండవ మేకపిల్ల దూరంగా, కమోన్ అందరూ దూరంగానండి, సమీపంగా కాదు, చాలా దూరంగా ఒక వ్యక్తి ఆ మేకపిల్లను తీసుకుని వెళ్ళి అరణ్యంలో వదిలిపెట్టేసేయాలి. దాని మీద కూడా పాపములు మోపబడ్డాయి. దీని అర్థం ఏమిటంటే, ఇంతకాలము ఏ పాపములైతే నీకు దేవుడికి మధ్యలో నిలబడ్డాయో ఇప్పుడు ఆ పాపములు నీ నుండి దూరముగా తొలగించబడ్డాయి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంటే ఒక్కసారి నువ్వు క్షమించబడిన తర్వాత మరి ఎన్నడూ దేవుడు ఆ పాపములను తన జ్ఞప్తికి లోనికి తీసుకుని రాడు. ఆ రాడు. రెండు మేకపిల్లను ఎందుకు పెట్టాడు అని అంటే, ఒక మేకపిల్ల నీ పాపముల కొరకు శిక్ష భరించాలి. రెండవ మేకపిల్ల నీ పాపములను నేను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, అది దూరముగా విడిచిపెట్టేస్తున్నాను. తూర్పునకు పడమర ఎంత దూరమో, భూమికి ఆకాశమునకు ఎంత దూరమో దేవుని సేవకుడిగా చెబుతున్నా, నువ్వు ప్రాయశ్చిత్తము పొందిన తరువాత నీ పాపములు ఇక నీకు దూరమైపోయాయి. కమాన్, సంతోషంగా ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టి సెలబ్రేట్ ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్. దేవుడి విమోచనను మీరు సెలబ్రేట్ చేసుకోండి.